ఢిల్లీ రావోస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరిన ఘటనలో 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై కేంద్రం విచారణ కమిటీని వేసింది. రావోస్ కోచింగ్ సెంటర్ ఘటనపై దర్యాప్తుకు కేంద్ర హోంశాఖ ప్యానెల్ ఏర్పాటు చేసింది. హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ప్యానెల్ ఏర్పాటు చేసి ప్యానెల్లో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అదనపు కార్యదర్శి, ఢిల్లీ హోంశాఖ కార్యదర్శి, స్పెషల్ పోలీస్ కమిషనర్, ఫైర్ అడ్వైజర్ ఉన్నారు. ఘటనపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఘటనకు దారితీసిన కారణాలు, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలతో పాటు హోంశాఖ ప్యానెల్ పాలసీ విధానాలపైన నివేదిక ఇవ్వనుంది. మరోవైపు సివిల్స్ కోచింగ్ సెంటర్లపై ఎంసీడీ కొరడా జడిపించింది. పలు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ల బేస్మెంట్లు సీజ్ చేసింది. చట్టవిరుద్ధ నిర్మాణాలు ఎంసీడీ కూల్చివేసింది. నిబంధనలు ఉల్లంఘించి కట్టిన భవనాలపై ఎంసీడీ సర్వే నిర్వహించింది. ఢిల్లీ రావోస్ ఐఏఎస్ కోచింగ్ ఘటనపై విద్యార్థులు ఆందోళన కొనసాగుతోంది. రాత్రి పగలు అని తేడా లేకుండా స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని రావోస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెలార్లోకి వరద నీరు ప్రవేశించడంతో 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వరద ఒక్కసారిగా రావోస్ అకాడమీ భవన సెలార్ను ముంచెత్తింది. దీంతో 3 విద్యార్థులు ఊపిరాడపక చనిపోయారు. माफियाज जो काम करते हैं पैसा कमाने के लिए, वो जो आने वाले समय में सिविल सर्वेंट बनते और सिविल सर्वेंट के लिए बाकायदा तैयारी करते, लाखों रुपए फीस. 2 వారాల కిందటే డ్రైనేజీ సమస్య ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే వరద ముంచెత్తిందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు 2 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. माफियाज जो काम करते हैं पैसा कमाने के लिए, वो जो आने वाले समय में सिविल सर्वेंट बनते और सिविल सर्वेंट के लिए बाकायदा तैयारी करते, लाखों रुपए फीस. యూపీఎస్సీ విద్యార్థుల ఆందోళనతో రాజేంద్రనగర్ లో సెల్లార్లలో ఉన్న 13 లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లను ఎంసీడీ అధికారులు సీజ్ చేశారు. రావోస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అభిషేక్ గుప్తా, దేశ్పాల్ సింగ్ కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. अभी बस पता ही नहीं चल क्या चैनल में डालना है सारे में ये